హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఇలా మన వీడియో ఏంటిది అని అంటే పిత్తరమాస అయితే వచ్చింది కదా ఆల్రెడీ. అమాస రోజు గ్రహణం ఉందని అయితే అమాస కన్నా ముందు రోజే బుధవారం రోజు అమ్మ వాళ్ళు అయితే పెద్దలకు బియ్యం ఇస్తున్నారు. ఇక నేనైతే పొద్దున్నే బస్సుకి వచ్చేసిన. అసలు వచ్చేది లేకుండే, అంటే వస్తా అని అయితే అనుకోలేదు. ఇక అమ్మ ఫోన్ చేసి అయితే కొంచెం నానమ్మకు హెల్త్ మంచిగా లేదు, నానమ్మ మంచిగుంటే మేమే ఇద్దరం చేసుకునేటోళ్ళం, కానీ నానమ్మ కొంచెం హెల్త్ మంచిగా లేదు కదా, ఏ పని చేస్తలేదు, పడుకొనే ఉంటుంది, మరి నువ్వు వస్తావా, కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని అంటే ఇక నేనైతే పొద్దున్నే బస్సుకు 9 బస్సుకు వచ్చేసిన. గాబరంటే ఆ రోజు ఇల్లు కడుగుడు, దీపం పెట్టుడు, మళ్ళీ మా ఆయన కోసం వంట చేసుడు, బట్టలు, అది ఇది అని ఇంట్లో పని ఒడిసేదే కాదు. ఇక ఆడికైనా ఇంకా అన్నం కూడా నేను తినలేదు, పిల్లలకు తినబెట్టిన. ఇక ఆయన మందం అయితే వంట చేసిన, వీళ్ళు తిన్నారు, నేనైతే తినలేదు. చాయ్ తాగే బస్ ఎక్కేసినాము. బస్సు ఆడికైనా ఇంకా బస్సు అందనే లేదు, మిస్ అయింది. నాయకంపేట దగ్గర అయితే మా ఆయన బస్సు అందుకున్నాడు అన్నట్టు. ఇక అక్కడనే ఎక్కేసి మేమైతే కన్నెపల్లికి వచ్చినాము. ఇక ఇక్కడైతే నేనైతే పూరీలు చేస్తాను. దానికన్నా ముందు మటన్ కూర నేనే వండిన. అంటే అమ్మ బట్టలు ఏమో వినుకుంటుండే, మటన్ కూర నేనే వండేసిన. కూర వండిన తర్వాత ఇక పూరీలు అన్న చేద్దామని నేనైతే పూరీలు చేస్తూ ఉన్నా. ఇంకా మా నానమ్మ కొంచెం అటు ఇటు, అప్పుడే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చిండు, అటు ఇటు తిరుగుతూ ఉన్నది. అంటే ఈ జంగమ్మ వేస్తాడు అన్నట్టు ఆ వాళ్ళ సైడు. ఆయన మా పక్కింటి వాళ్ళ దగ్గరికి వచ్చిండు. ఆయన వచ్చినప్పుడు ఇద్దాము, మళ్ళీ ఆయన కోసం ఎవరు దేవుళ్ళు ఆడతాడు అని మా నాన్న అయితే జంగమయ్యని పిలుచుకురావడానికని ఆయనకే వెళ్ళిండు. మా నాన్నమ్మేమో ఇక వాళ్ళకి ఏమేమి పెట్టుడు ఏందనేది చాటలల్లో మొత్తం చదువుతూ ఉన్నది. నేనేమో పూరీలు చేస్తాను. అమ్మేమో ఇంతసేపు పప్పు నూరింది. ఇక ఆయన వచ్చిన తర్వాతనే గారెలు చేద్దాము, ఈ బియ్యం అయితే ఫస్ట్ ఇద్దామనేసి అయితే బియ్యం ఇవ్వడానికి ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నది మా నాన్నమ్మ. ఇంకా మా అత్తమ్మ వాళ్ళు కూడా అదే రోజు ఇచ్చిర్రు, బుధవారం రోజు. అసలు అయితే ఆదివారం అమాస రోజే ఖచ్చితంగా ఇవ్వాలి, కానీ ఆ రోజు ఎందుకో మంచిగా లేదు అని చెప్పడం వల్ల ఇక బుధవారం ఇచ్చేసిర్రు. ఇక్కడైతే ఇక నానమ్మ చెప్పిన కదా, పప్పు, కొంచెం పెసరపప్పు, బియ్యము, గోధుమ పిండి, చక్కెర, ఒక బీరకాయ, ఒక బెండకాయ, ఒక దొండకాయ, కాకరకాయ, మళ్ళీ ఇవి ఖచ్చితంగా ఆకులలోనే పెట్టాలన్నట. 2 మిరపకాయలు, 2 వంకాయలు, 2 అలచంతకాయలు, ఉప్పు, ఇవన్నీ అయితే పెట్టి జంగమయ్యగా అయితే ఇవ్వాలి. ఆయన పేర్లు చదువుకుంటా ఏదో మంత్రాలు చేస్తాడు. ఇక మంత్రాలు చేసుడు అంటే అట్లా కాదు, మంత్రాలు చదువుతాడు అని చెప్తా ఉన్నా. ఇక ఇక్కడైతే నేను పూరీలు ఆల్రెడీ లాడిచ్చేసిన, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఇక జంగమ్మయ్య వచ్చిన తర్వాత చూడుర్రి, అసలు మా నాన్నమ్మకి ఇక్కడ అసలు చేతన అయితే లేదు, కానీ ఇక ఏదో చెయ్యాలి అన్నట్టుగా చేస్తుంది. అంటే నేను ఖాళీ లేను, అమ్మ ఖాళీ లేదు. ఇక తనే అన్నీ తెలిసిన పెద్ద మనిషి కాబట్టి ఇక అమ్మ అయితే నానమ్మనే మెల్లగా చదురు అని చెప్పిన తర్వాత ఇక నానమ్మ అయితే చదువుతూ ఉన్నది. ఇక్కడ అసలు నేను వీడియో తీస్తా అంటే గీ అన్నీ కూడా వీడియో తీస్తారా, తీయకు, ఇవేమన్నా మంచిదా దినాలు చేసినట్టు అని మా నాన్న అన్నాడు, కానీ నేను కొంచెం తీసిన. लोक नावा सांगली क्या सांगली की अरे అందరు చెప్పిన ఒక్కటి ఒట్టు పెట్టుకున్నామా, దేవుళ్ళకు తిరుమలవాడ కానీ తిరుపతి కానీ కొండగట్టు కానీ ఏదైనా ఒక దేవుడిని నమ్ముకుంటేనే గుండె కాడు ఉంటది. ఆ తర్వాత బండతో కొడితేనే గుండె అవుతుంది. బండతో మరి కొబ్బరికాయ అట్లా కాదు, కొబ్బరికాయతో కొడతామా సాంపల్లి అని మరి గుండె ధైర్యం కావాలా. కొబ్బరికాయ కొడితే ఏ పాము పురుగు పుసి అన్నది ఉండద్దు అని మనం కోరుకున్నదే కొబ్బరికాయతో. పెట్టాలి పెట్టాలి నువ్వు పెట్టాలి నువ్వు పెట్టావు తునగాలి కన్నా రేవా మరి నువ్వు జడ కోరావా నేనోకో గలనోకో ఇస గలనోకో జడ రావట్లా వచ్చినా కాకపోయినా అట్లా ఉంటాయి. మరి కొంచెం అంత ఖర్చు చాలు.
రుమాల మీదకి అనుకో గట్టిగా పోయి రైట్ ఉండాలి ఉంచుకుంటూ ఉంటుంది ఇదైతే జంగమయ్య వచ్చి వెళ్ళిన తర్వాత ఇక నేను కాల్చిన పూరి లాటిచ్చుడు అని మేము అంటాము, తాల్చినము అని తెలుగులో అంటారు. ఇక అవి నేను ఈ పూరీలు చేస్తే ఇంతకుముందు మా అమ్మ కాల్చిన తర్వాత ఇక నెక్స్ట్ అయితే అమ్మకి ఏదో పని ఉంది అన్న తర్వాత నేను ఇక్కడ కంచుడు కాడ కూర్చున్నా. అమ్మోళ్ళు అయితే ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేస్తారు, కట్టెల పొయ్యి మీదనే ఏదైనా కట్టెల పొయ్యి మీదనే చేస్తారు, ఎక్కువ గ్యాస్ మీద వండరు. నేను కానీ మా అత్తమ్మ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఇక మేమే అప్పుడిప్పుడు కొంచెం వంట గ్యాస్ మీద చేస్తాం, కానీ ఇక అమ్మ నానమ్మ అయితే ఎక్కువగా ఈ పొయ్యి మీదనే చేస్తారు. ఎప్పుడన్నా పనికి పోయి వచ్చి లేటుగా చీకట ఈ వంట చేసుడు అని అంటే మాత్రమే గ్యాస్ మీద కూర వండుతారు. ఈ పొయ్యి మీద నానమ్మ బియ్యం పెట్టేస్తుంది. ఇక అందుకే వీళ్ళ కొంచెం ఎక్కువనే కట్టెలు అవి ఎక్కువ అవసరం. ఏ తిను లేదు ఇప్పుడు దేవారం మొక్కేదాకా. కనకాగాని ఈ దేవు ఎవరు కొన్నాను బాగా ఉద్యోగం ఉన్నది. చాక్లెట్ ఉన్నది కూడా. ఫ్రెండ్స్, ఇది బియ్యం ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ డే గురువారం రోజు ఇక బస్కే ఎక్కేసిన. 8 వరకు వచ్చేసింది. చాయ్ తాగి అయితే ఎక్కేసినాము. తొందరనే 8 వరకు అయితే చాయ్ తాగి అయితే ఎక్కేసినాము. స్నానం అది ఇది ఏం చేయాలి, ఓన్లీ ముఖం కడిగేసుకొని చాయ్ తాగి వచ్చినాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ పని ఇంటికాడనే కదా, మందేసుడు అని చెప్పిండు మా ఆయన, అందుకనేసి తొందరగానే వచ్చేసిన. ఇక నాకు రావడానికి వీలు కాదు అన్న తర్వాత నేనే బస్కి ఎక్కేసిన. అంటే ఫస్టే చెప్పిండు బస్కి పోయి మళ్ళీ బస్కే రా, నాకైతే రావడానికి వీలు కాదు అని చెప్పిండు. ఇక అందుకే నిన్న బస్కి పోయి ఇవాళ మళ్ళీ బస్కి రిటర్న్ వచ్చేసిన. ఫ్రెండ్స్, కన్నెపల్లి నుండి అయితే చూసారు కదా, ఇప్పుడే ఇంటికైతే వచ్చేసిన. 9:30 అయింది. ఇక బస్ దగ్గరికి మా ఆయన తొందర రాలేదు, లేకుంటే తొందర నచ్చేదాన్ని. కానీ కన్నెపల్లి నుండి అయితే ఛాయ్ తాగి బస్ స్టేషన్ దగ్గర ఆగి ఉంటే ఆ బస్కి టైం ఉండదు, ఏముండదు, అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు, హారన్ అయ్యేది, బాసేపు ఆగది, అది బాధ. అందుకనేసి ఛాయ్ తాగిన వెంటనే అక్కడ వచ్చి ఉన్నాము, మళ్ళీ మిస్ అయితే ఎట్లా అని ఇక అక్కడ ఉండి తరాస వచ్చిన తర్వాత అర్ధగంటకి ఎక్కువనే అయింది. ఇక అప్పుడు బస్ వచ్చినాక మెల్లగా ఎక్కినాం. ఇక ఇక్కడ దిగేసరికి మా ఆయన రాలేదు. ఆయన ఫోన్ల మీద ఫోన్లు చేసి తరాస వచ్చింది. అక్కడ బస్ కోసం వెయిట్ చేసే తరాస వచ్చింది, ఇక్కడ ఈయన కోసం వెయిట్ చేసి తరాస వచ్చింది. ఇక ఉండంగా వచ్చి తీసుకొని ఇంటికి అయితే వచ్చిండు. ఇక దబ్బ మిన్నుకు స్నానం పోసేసి మళ్ళీ అన్నం కూరలు వండే వరకు లేట్ అవుతుందని ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చిండు మా ఆయన. ఆ ఇడ్లీ తినిపించి కన్నిగానికి ఆమెకి ఇద్దరికి తినిపించి ఇగో ఆమెను రెడీ చేసి స్కూల్కి అయితే పంపిన. ఇక నిన్ననే స్కూల్ డుమ్మా కొట్టింది కదా, మళ్ళీ ఇవాళ ఎందుకు ఉండు అన్నట్టుగా పంపిన. మళ్ళీ రేపు నెల రోజుల తర్వాత మళ్ళీ చెకప్కు రేపు వెళ్తాము. అదంతా వీడియో నేను సపరేట్ వీడియో పెడతా. ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది, చూడుర్రి. ఇక సార్ ఏమంటాడో ఏమో అదే ఉన్నది టెన్షన్. మరి దేవుని పుణ్యాన్ని ఆపరేషన్ చేస్తా అంటే మంచిగా ఉంటుంది, బతుకమ్మలు పండుగ రాకముందు అయిపోతుంది. కానీ మరి ఏమంటాడో ఏమో, రేపు పోయి మళ్ళీ చూపెట్టుకొని మళ్ళీ రిటర్న్ కావాలి. ఇక ఇప్పుడైతే వంట చేసేసిన
ఇంతసేపు వంట పని అయింది. ఇక మందు కొట్టుడు ఉన్నది, రా అన్న తర్వాతనే వచ్చిన కదా, మందు కొట్టడానికి అయితే పోవాలి. కానీ మా అత్తమ్మ పడతాను అన్నదట, ఆమె దగ్గర ఉంచి మిన్నగానికి టిఫిన్ కూడా అక్కడనే ఉంచేసి పోవాలి. మబ్బు ఉన్నది, వాన వస్తుందో ఏమో. ఇంకా గిన్నెలు దోమేటి ఉన్నాయి, బట్టలు విండాలి. ఇప్పుడు అన్నం ఉన్న పెసరపప్పు కూర అయితే చేసిన, పొడిపప్పు చేసిన. పప్పు ఉడకబెట్టి ఇట్లా లూజ్ చేస్తే వీళ్ళు తినరు, పొడిపప్పు అయితే ఇష్టంగా తింటారని పొడిపప్పు అయితే చేసేసిన. ఇక ఇప్పుడు ఉన్న పని ఏంటిది, బట్టలు విండి గిన్నెలు కడుక్కొని స్నానం చేసి రెడీ అయ్యి కొంచెం తిని శ్రేణికి పోవాలి. వీడియో అయితే ఇంతే, చిన్న వీడియో, ఏమనుకోకుండా. నేను అసలు కన్నెపల్లి కాడ వీడియో తీద్దామనుకున్నా. అసలు నాకు ఒక స్టాండ్ కొని అంటే మా ఆయన అసలు ఇంటలేడు. ఆ స్టాండ్ ఉంటే నేను ఎక్కడ పడితే అక్కడ స్టాండ్ పెట్టి వేసుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా అయినా నేను వీడియో మీకు అప్లోడ్ చేయొచ్చు. కానీ వీడియో తీసేటోళ్ళు లేక మనకు అంత ఇబ్బంది అవుతుంది. వాళ్ళేమో మా వాళ్ళు తీయనియ్యరు, అది బాధ. అందుకే చిన్న క్లిప్పులు అయితే తీసేసిన. ఇక ఆదివారము అమావాస్య, అసలు అమావాస్య రోజు బియ్యం ఇచ్చేది ఉండే అసలు, కానీ అమ్మోళ్ళు ఆదివారం ఏదో మంచి రోజు లేదు, గ్రహణం ఉంది అనేసి అయితే బుధవారం ఇచ్చిర్రు. అందుకనేసి రమ్మన్నాక వెళ్ళిన. నానమ్మకు కొంచెము హెల్త్ మంచిగా లేదు పాపము, అందుకే నానమ్మ మంచిగా ఉంటే నేను వెళ్ళకపోయేదాన్ని. ఇద్దరు వాళ్ళే కలిసి అత్త కొడలు కలిసే చేసుకునేది. కానీ నానమ్మకి హెల్త్ మంచిగా లేక అమ్మకు ఒక్కదానికి అన్నీ సదరలేక, అంటే చికెన్ కూర వండాలి, మటన్ వండాలి, పూరీలు, గారెలు, మళ్ళీ అన్నీ కలిపి కూరగాయలు అన్నీ కలిపి ఒక కూర చేస్తారు. అవి మళ్ళా ఏమో చేసినాము, అంతా పెద్ద ప్రాసెసే ఉంటుంది. అందుకోసమే అమ్మ నాకు ఒక్కదానికి కష్టం అవుతుంది రా అని అన్న తర్వాతనే వెళ్ళినాం. కొంచెం ఇక అమ్మకి హెల్ప్ చేసినట్టు ఉంటుందని ఇక వచ్చిన. ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, బాయ్. నాకున్న పని అయితే ఇప్పుడు పని చేసుకొని చేనుకోవాలి. బాయ్. నెక్స్ట్ వీడియో అయితే మిన్నుగాని చెకప్కి వెళ్ళిన వీడియో పెడతా. మరి సార్ ఏమంటాడో ఏమో, అంతా నేను వీడియోలో మీకు క్లారిటీగా చెప్పేస్తా. బాయ్. ఇవన్నీ తీసిన కవర్స్, ఈ మెత్తగా విషయాలు ఇవన్నీ ఇప్పుడు విండేయాలి.